వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందిన ఘటనను మరవక ముందే పల్నాడు జిల్లాలో మరో విషాదకర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆటోను ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతూ ఉన్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కొండమంజులూరు నుంచి వేలూరు వైపుకు వెళుతూ ఉన్న ఆటోను ఢీకొట్టింది. రోడ్డు ఓ వైపు నుంచి మరోవైపు క్రాస్ చేస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన బస్ ఆటోను ఢీకొంది. ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 స్పాట్లోనే మృతి చెందగా మరో 3 ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. మొత్తం 7 మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మృతులు బొంత బాబు, మణమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మలుగా గుర్తించారు. వీరంతా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరో 2 సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు ప్రాంతానికి చెందిన కొందరు కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు ముగించుకుని ఆటోలో తిరిగి వేలూరు వైపుకు వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి గాయపడ్డ వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులపై వాహనాల వేగం, డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చిలకలూరుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం. నా ఎడమ వైపున ఉన్న రోడ్డు కోటప్పకొండ నుంచి వచ్చే రోడ్డు. ఈ వైపు నుంచే ఆటో వస్తూ ఉంది. ప్రకాశం జిల్లా కొండమంజులూరు గ్రామం నుంచి అక్కడ ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి కొంతమంది వేరేకి సంబంధించిన వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో చెన్నై, కలకత్తాకు సంబంధించిన జాతీయ రహదారి ఇది. పూర్తిగా ఇటు నుంచి బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వస్తుంది. కరెక్ట్గా నేను నుంచున్న పాయింట్కి రాగానే ఆటో ఒక్కసారిగా బస్సు ఢీకొనడం జరిగింది. అయితే ఆటో డ్రైవరు బస్సు వేగాన్ని ప్రధానంగా అంచనా వేయలేకపోయారని స్థానికులు చెప్తున్నారు. బస్సు చాలా వేగంగా వస్తుంది. ఆ బస్సు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా జాతీయ రహదారిని దాటుకుని మనం వెళ్ళిపోగలము అన్న భావంతో ఆటో డ్రైవరు జాతీయ రహదారి దాటడానికి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా బస్సు ఆటోని హిట్ ఇచ్చింది. హిట్ ఇవ్వగానే ఒక్కసారిగా ఆటోలో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక్కడ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో బస్సు ఆటోని ఢీకొంది. బస్సు ఢీకొనగానే ఆటోలో ఉన్న మహిళ దాదాపు 10 మీటర్ల దూరంలో పడింది. ఆటో డ్రైవర్ కూడా ఆటో అద్దం పగలగొట్టుకుని వల్ల, అంటే ఆ హిట్కి పగలగొట్టుకుని దాదాపు మరొక 5 మీటర్ల దూరంలో పడిపోవడం జరిగింది. ఆటో సంఘటన జరగగానే ఆటోలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరొక 3 హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. మొత్తం 7 మృతి చెందినట్లు మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా ఆటోలో సంఘటన జరిగినప్పుడు 15 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. వీళ్ళంతా చిలకలూరుపేట మండలం వేలూరుకు చెందిన వ్యక్తులు. ప్రకాశం జిల్లా కొండమంజులూరు గ్రామంలో తన బంధువు పుట్టినరోజు అయితే అక్కడికి వెళ్ళి పూర్తిగా పుట్టినరోజు వేడుకల్లో
పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఈ మనకు కనిపిస్తున్న ఆటోనే పూర్తిగా బస్సు ఒక్కసారిగా ఇట్లా మధ్యలో ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి 7 చనిపోయారు. ఇక్కడ అటువైపు కూర్చున్న మహిళ దాదాపు 10 మీటర్ల దూరంలో పడిపోయింది. ఆటో డ్రైవరు కరెక్ట్గా ఈ అద్దం పగలగొట్టుకుని ముందుకు వెళ్ళి 5 మీటర్ల దూరంలో పడిపోయాడు. అటు ఇటు ఉన్న ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు కూడా తీవ్ర గాయాలని. మొత్తం 7 చనిపోతే 6 మహిళలు అందులో ఉన్నారు. పోలీసులు చెప్తున్నారు ఖచ్చితంగా ఆటో డ్రైవరు తాను బస్సు వచ్చే సమయానికి ఖచ్చితంగా జాతీయ రహదారి దాటి వెళ్ళిపోతాను అన్న భావంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా బస్సు వచ్చి ఢీకొనడంతో మొత్తం 15 మంది ఉన్నారు ఈ ఆటోలో 15 మంది ఉంటే 7 చనిపోయారు. అందులో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నాడు. ఆటోలో ఉన్న మరికొంతమందికి తీవ్ర గాయాలని, అందులో 6 గాయాలైతే 4 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళందరికీ మెరుగైన ట్రీట్మెంట్ అందించడానికి గుంటూరు తరలించారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.